వాళ్ళిద్దరూ కీలక నేతలు, ఇద్దరు ఒకే పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులే. కానీ ఆ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. నియోజకవర్గంపై ఆధిపత్యం కోసం ఇద్దరి మధ్య ఫైట్ నడుస్తోంది. నిన్న మొన్నటి వరకు ఉన్న విభేదాలు ఇప్పుడు డైరెక్ట్గా మారిపోయాయి. గుంటూరులో ఇది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. రాష్ట్రంలో ఏ పార్టీ హవా ఉన్నా ఇక్కడ మాత్రం టీడీపీ అభ్యర్థిదే గెలుపు. టీడీపీ నుంచి పోటీ చేసే అవకాశం వస్తే చాలు, ఎమ్మెల్యే అయిపోయినట్లే. అంతటి బలమైన నియోజకవర్గం. 2014లో టీడీపీ తరపున పోటీ చేసిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి విజయం సాధించారు. 2019లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గాలి వీచినా గుంటూరు పశ్చిమలో మాత్రం టీడీపీ అభ్యర్థి మద్దాలి గిరిధర్ విజయం సాధించారు. 2024లో గల్లా మాధవి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి రికార్డ్ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా ఉన్న వైసీపీ నేత కావటి మనోహర్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో టీడీపీ ఫ్లోర్ లీడర్గా ఉన్న కోవెలమూడి రవీంద్ర మేయర్గా ఎన్నికయ్యారు. ఇలా గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన ఇద్దరు నేతలు కీలక స్థానాల్లో ఉన్నారు. అయితే మేయర్, ఎమ్మెల్యే మధ్య మొదలైన రాజకీయ ఆధిపత్య పోరు టీడీపీలో హాట్ టాపిక్గా మారింది. 2019 ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నుంచి గెలిచిన మద్దాలి గిరిధర్ తర్వాత వైసీపీకి అనుకూలంగా మారడంతో కోవెలమూడి రవీంద్రను గుంటూరు ఇన్ఛార్జిగా చంద్రబాబు నియమించారు. అప్పటి నుంచి రవీంద్ర గుంటూరు పశ్చిమ నియోజకవర్గం బాధ్యతలు చూస్తూ వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వస్తుందని కూడా భావించారు. అనూహ్యంగా గల్లా మాధవి పేరు తెరపైకొచ్చింది. దీంతో రవీంద్రకు నిరాశ ఎదురైంది. రాజకీయాలకు కొత్త కావడంతో అందరూ మాధవిని లైట్ తీసుకున్నారు. అయితే నియోజకవర్గంలో రాజకీయాలను పూర్తిగా గమనించిన మాధవి తర్వాత తన మార్క్ పాలిటిక్స్ మొదలుపెట్టారు. నియోజకవర్గంలో పట్టు కోసం చేసిన ప్రయత్నాలు మేయర్ రవీంద్ర, ఎమ్మెల్యే మాధవిల మధ్య ఆధిపత్య పోరుకు బీజం వేసింది. తాను ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలో ఇతర నేతల పెత్తనమేంటనేది మాధవి వాదన. ఈ నేపథ్యంలోనే కొంతకాలం ఇద్దరి మధ్య ఇంటర్నల్ వార్ మొదలైంది. ఇదే సమయంలో తన నియోజకవర్గం పరిధిలో డివిజన్ అధ్యక్షుల పదవీకాలం ముగిసింది. దీన్ని ఎమ్మెల్యే మాధవి తనకు అనుకూలంగా మార్చుకుంది. తనకు అనుకూలంగా ఉన్న వర్గీయులకు డివిజన్ అధ్యక్ష పదవులు కట్టబెట్టింది. ఈ క్రమంలోనే అప్పటి వరకు డివిజన్ అధ్యక్షులుగా ఉన్న మేయర్ రవీంద్ర వర్గీయులు కొంతమందికి పదవులు దక్కలేదు. ఈ వ్యవహారం ఇద్దరి మధ్య గ్యాప్ పెంచింది. ఇక అప్పటి నుంచి ఎమ్మెల్యే, మేయర్ మధ్య విభేదాలు పెరుగుతూ వచ్చాయి. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో 11 గ్రామాల విలీనంపై కౌన్సిల్లో చర్చ జరిగింది. సమావేశం తర్వాత మేయర్ రవీంద్ర మాట్లాడుతూ కార్పొరేషన్లో గ్రామాల విలీనంపై ఎమ్మెల్యే మాధవి కూడా మాట్లాడారన్నారు. పెదకాకాని గ్రామాన్ని కూడా కార్పొరేషన్లో విలీనం చేయాలని ఎమ్మెల్యే మాధవి కోరారని మేయర్ చెప్పుకొచ్చారు. ఇది జరిగిన మరుసటి రోజే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే మాధవి, మేయర్ కోవెలమూడి రవీంద్రలు వెళ్లారు. ఆ సమయంలో పెమ్మసాని మేయర్ సమక్షంలోనే ఎమ్మెల్యే మాధవి మాట్లాడారు. తాను పెదకాకాని గ్రామాన్ని కార్పొరేషన్లో విలీనం చేయాలని మేయర్ చెప్పిన వ్యాఖ్యలను ఖండించారు. తన నియోజకవర్గం పరిధిలో లేని పెదకాకాని గ్రామాన్ని విలీనం చేయాలని తానెందుకు అడుగుతానని ప్రశ్నించారు. మేయర్ ఎందుకు అలా మాట్లాడారో తనకు తెలియదని కుండబద్దలు కొట్టారు. దీంతో పక్కనే ఉన్న మేయర్ రవీంద్ర కూడా సైలెంట్ అయిపోయారు. మేయర్ ఉన్న సమయంలోనే ఎమ్మెల్యే గల్లా మాధవి అలా మాట్లాడడంతో ఇద్దరి మధ్య వార్ తారాస్థాయికి చేరిందనే చర్చ మొదలైంది. జిల్లా కేంద్రంలో ఉన్న ఎమ్మెల్యే, మేయర్ల మధ్య జరుగుతున్న వార్ టీడీపీలో హాట్ టాపిక్గా మారింది.